నన్ను పనిలోంచి తీయించేసింది ఆయనే అంట. నాకు పనుండబట్టి ఆయన ముందు ఆనందంగా తిరుగుతున్నానంట. చేయడానికి ఉద్యోగం, తినడానికి తిండి లేకుండా నేను పస్తులుండి చావాలంట. ఆయన ముందు మనం సంతోషంగా ఉన్నామనే కదా ఇదంతా చేస్తున్నారు. నువ్వేం వరి అవ్వకు వాసు. నువ్వు జాబ్ చేస్తేనే కదా ఆయన జాబ్ పీకించగలిగేది. అదే మనం సొంతంగా వ్యాపారం చేస్తే ఏం చేస్తాడు? సొంతగా వ్యాపారమా? ఎలా చేస్తావమ్మా? ఎందుకు కుదరదు అత్తయ్య? నేను ఆయన కూతున్నే కదా. ఆయనకున్నపాటి పట్టుదల, నమ్మకం నాకు ఉన్నాయి. అవుండగానే సరిపోతుందా? సొంతగా వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి కదా, అదెక్కడి నుంచి తెస్తాం? మనసుంటే మార్గం కూడా ఉందత్తయ్య. ఆయనకి మనం వ్యాపారం చేసి చూపిద్దాం. చేసి చూపిస్తానత్తయ్య. ఎవరు కావాలమ్మా? ఇన్స్పెక్టర్ గారిని కలవాలి. సరే వెళ్ళండి అమ్మా. ఎవరమ్మా మీరు? ఏంటమ్మా ఎవరు మీరు? ఎవరిని కలవాలి? ఇళ్ల బ్రోకర్ స్వామిన్ సార్. మీరెవరు? నేను వాళ్ళ అక్కయ్యని. అరెస్ట్ చేశారని తెలిసింది సార్. చూసి వెళదామని వచ్చాను సార్. చూడటం కుదరదమ్మా, వెళ్ళండి. సార్ 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 ఒకే ఒక్కసారి సార్. ఏమ్మా, అతను నేను చిన్న చితకా కేసులో అరెస్ట్ చేసి తీసుకురాలేదు. వాడు పెద్ద కేసులో ఇరుక్కున్నాడు. విచారణలో ఉన్న ఖైదీని కలవడం కుదరదు, వెళ్ళండి. సార్ 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 ఇంతకాలం మంచిగా ఉండేవాడు. పాపం వాడి భార్య బిడ్డలు బాధపడుతున్నారు. ఒక్కసారి చూసి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను సార్. అదేగా కుదరదు అనేది. విసిగించకు, వెళ్ళమ్మా. తీసుకోండి సార్. ఏంటమ్మా ఇది, లంచమా? అబ్బే 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను సార్. మర్యాదగా చెప్తే వినవా? వెళ్ళమమ్మా. తీసుకోండి సార్. ఎందుకమ్మా మమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఇన్స్పెక్టర్ గారు వస్తే మమ్మల్ని తిడతారు. సార్ 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 ఇన్స్పెక్టర్ గారు వచ్చే లోపల మాట్లాడి వెళ్ళిపోతాను సార్. తొందరగా మాట్లాడి వెళ్ళండి. సరే సార్, థ్యాంక్స్ సార్. స్వామి, అమ్మా, నేనక్కనని చెప్పి చూడ్డానికొచ్చాను. నువ్వు అమ్మ అని దొరికేటట్టు చెయ్యకు. అక్కన్రా. ఏంట్రా బాగా కొట్టినట్టున్నారు? అవునమ్మా, ఇన్స్పెక్టర్ చాలా డేంజర్ మనిషి అమ్మా. ఎరగదీశాడమ్మా. ఒరే, నిజం చెప్పేసావా? లేదమ్మా, ఒక్క మాట కూడా జారలేదమ్మా. ఒరే, నిన్ను దూరంగా ఎవరు కనబడకుండా ఉండమని చెప్పాను కదరా, ఎలా దొరికిపోయావురా? నా భార్య పిల్లల్ని చూసి చాలా కాలమైందమ్మా, అందుకే చూద్దామని వచ్చాను. అంతే, వీళ్ళ చేతికి చిక్కాను. ఒరే, నువ్వేం దిగులు పడకరా. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాగా. మీరు అప్పుడే ఇలాగే చెప్పారమ్మా. నేనెక్కడో ఉండి అవసరమై ఫోన్ చేసి డబ్బులు అడిగితే అసలు పట్టించుకోలేదమ్మా. అప్పుడు వేరే సమస్యలు ఉండడం వల్ల కుదరలేదురా. అవన్నీ మర్చిపోరా. ఇంకెప్పుడు అలా జరగకుండా నేను చూసుకుంటాగా. నీ ఫ్యామిలీకి ఓ నెలకి 10,000 ఇస్తారా? చాలదా? చాలమ్మా, చాలు. 10,000 ఇస్తా. లాయర్ని పెట్టి జామీన్ మీద నిన్ను బయటికి తీసుకొస్తాను. కానీ నువ్వు మాత్రం నిన్నెంత కొట్టినా
ఈ కేసులో నీకు నాకు సంబంధం ఉన్నట్టు చెప్పకరా. లేదమ్మా, అలా చెప్పేవాడిని అయితే పోలీసులకు దొరకగానే చెప్పేవాడిని. మీరు ఎలాగైనా వస్తారు, నన్ను కాపాడతారన్న నమ్మకంతోనే ఉన్నానమ్మా. ఏమ్మా, టైం అయింది, బయలుదేరండమ్మా. మా ఇన్స్పెక్టర్ గారు వస్తే తిడతారమ్మా. బయలుదేరండి. వెళ్ళిపోతాను సార్. ఒరే స్వామి, నువ్వు ధైర్యంగా ఉండరా. పోలీసులు కొట్టారని ఏ నిజాలు బయటపెట్టకరా. నా ప్రాణం పోయినా చెప్పనమ్మా. నా కుటుంబాన్ని కాపాడండి అమ్మా, నాకు అది చాలు. నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాగా, నువ్వు దిగులు పడకరా. మరి నేను వెళ్ళరానా? సరే అమ్మా. బాయ్. వస్తాను సార్. ఏమ్మా, మాట్లాడారా? మాట్లాడాను సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా కస్టడీలో వారం రోజులుంటాడు. మీరు అతన్ని కలవాలంటే మా ఇన్స్పెక్టర్ గారు లేని టైంలో మీరు వచ్చి అతన్ని కలిసి వెళ్ళొచ్చు. వస్తాను సార్. మహా తల్లి. తోరుగా హుషారుగా షికారు పోదుమా, హాయిగా పని పాట లేనాడికి ఆకలి ఎక్కువని ఇవాళ ఏమిటో ఆకలి దంచేస్తోంది. అమ్మో, గుమ్మగుమ్మలాడుతున్నాయి వంటకాలు. అమ్మా కోళ్ళపిల్ల, త్వరగా భోజనం పెట్టమ్మా. ఆహా ఆహా, ఓహో ఓహో, ఆహా. ఏంటమ్మా అంత కోపంగా పెడుతున్నావు? నేను బాగానే పెడుతున్నాను. ఏమోనమ్మా. అయినా కష్టపడి పని చేసేవాళ్ళే ఏం మాట్లాడకుండా తిని వెళ్తున్నారు. మీరేంటి వంకలు పెడుతున్నారు? మాట్లాడకుండా తినండి. నాకు భోజనం వద్దులే అమ్మా. అన్నం గిన్నెలో ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్తే ఏం చెయ్యాలంట? అన్నం తీసుకెళ్లి కుక్కలకు పెట్టాలా? వద్దులే అమ్మా, నేనే పారేస్తాను. మావయ్యని ఎంతో ప్రేమగా చూసుకునేదానివి. ఇవాళేంటి నీ ప్రవర్తన ఇంత వింతగా ఉంది? పాపం పెద్దాయన. నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీ పనేదో నువ్వు చూసుకో, వెళ్ళు. అత్తయ్య, మనం ఎంత ఆలోచించినా మనం అందరం కలిసి సింపుల్ గా చేసే వ్యాపారం మెస్ ఒకటే అనిపిస్తుంది. ఏంటి మెస్సా? అవును, మన ఇంటి ముందు చాలా ప్లేస్ ఉంది కదా. ఇల్లు కూడా రోడ్డుకు ఆనుకునే ఉంది. ఇడ్లీ దోశ మీల్స్ అంటే బానే సాగుతుంది. ఆడవాళ్ళం మనమే ముగ్గురు ఉన్నాం. మనం కాస్త జాగ్రత్త చేస్తే రోజుకి 200, అంటే నెలకి 6000 మిగిల్చుకోవచ్చు. మిగల్చొచ్చమ్మా, ఆలోచన బాగానే ఉంది. కానీ అది చెయ్యాలంటే పెద్ద గ్యాస్ పొయ్యి కావాలి. ఇడ్లీ పాత్రలు, పెనాలు, టేబుళ్లు, కుర్చీలు అంతా కలిపి ఎంత లేదన్నా 15-20 వేలు అవుతుంది. అవెక్కడి నుంచి తీసుకొద్దాం? అమ్మా, నాకొక ఐడియా వచ్చింది, చెప్పనా? చెప్పు. నీకు చాలా మంది చుట్టుపక్కల ఆడవాళ్లు తెలుసు కదా. వాళ్ళందరితో కలిపి చిట్టి ప్రారంభించు. రెండో చిట్టి నడిపే వాళ్ళకే కదా. అప్పుడు ఆ డబ్బు పెట్టుబడి అవుతుంది కదా. సూపర్ అమ్మా, రాణి చెప్పింది మంచి ఆలోచనే. ఏమంటావ్? ఆలోచన మంచిదేరా, కానీ మన గురించే ఆలోచిస్తున్నాను. చీటీ నడపడం అంటే అంత తేలిక కాదు. పాడిన వాళ్ళు సరిగ్గా టైంకి డబ్బులు కట్టలేదనుకో, చీటీ వేసిన వాళ్ళకు మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. చాలా కష్టంరా. అంతేకాదు, నీకోసం దొంగతనం చేశానన్న చెడ్డ పేరు కూడా వచ్చింది కదా. మనల్ని నమ్మి అంత తేలిగ్గా చీట్లు ఎవరూ కలపర్రా. అమ్మా,
నేను వెళ్లే దారిలో 4-5 ఆడవాళ్ళు పువ్వులు కుడుతున్నారే, ఆ పని అయితే ఎలా ఉంటుంది? ఆ సంగతి తెలుసుకున్నాన్రా. ఒక మూర కడితే 10 పైసలు. పొద్దునుంచి సాయంత్రం దాకా కట్టినా 20 రూపాయల కన్నా ఎక్కువ రావు. వాటితో ఏం చేస్తావురా? ఏంటమ్మా ప్రతి దానికి వంకలు పెడతావు? మరేం చేద్దాం? గోపి నాన్న ఆనందనవా? అది అర్చన వంట అయిందా? అయిపోవచ్చింది. ఈరోజు సంపాదించింది వడ్డీ కట్టేశాను. ఇలా వచ్చిన డబ్బులు అలా వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా అప్పులకి వడ్డీ కట్టి వడ్డీలకు అప్పులు తీసుకుంటే ఇలాగే జరుగుతుందన్నాను కదా. నువ్వేమీ అనుకోకపోతే నేను పనికెళ్ళనా? అర్చన, నువ్వు అడిగినప్పుడే చెప్పాను కదా వద్దని. అయినా నువ్వు పనికెళ్ళి సంపాదిస్తే తీరే అప్పేం కాదు. నేను చూసుకుంటాలే. నువ్వు భోజనం రెడీ చేయి. భాగ్యమక్క, పిండి రుబ్బేశావా? రుబ్బేశానక్క. రాణి, ఆ పిండి తీసుకెళ్ళి ఆవిడికివ్వు. మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టాననుకుంటా అక్క. అయ్యో, దీనిలో శ్రమే ఉందక్క. మీ ఇంట్లో గ్రైండర్ పాడైపోబట్టే కదా నాకిచ్చావు. అయినా ఇరుగు పొరగన్నాక ఈ మాత్రం సాయం చేసుకోపోతే ఎలా? ఇదిగోండి. ఇదిగో అమ్మా, ఈ డబ్బులుంచు. ఎందుకండి? పర్వాలేదు, ఉంచమ్మా. కరెంట్ ఏమన్నా ఫ్రీగా వస్తుందా? వద్దండి. పర్వాలేదు, ఉంచమన్నాను కదా. పైగా నువ్వు బాధ్యతగా దగ్గరుండి రుబ్బుంటావు. పైగా బయట ఇదే మిషన్కి ఇస్తే డబ్బులు ఇవ్వాల్సిందే కదా. వాళ్ళు ఇలా ఇచ్చింది ఇచ్చినట్టు ఇస్తారా? అంతో ఇంతో రుబ్బిన పిండి కాజేస్తారు. పర్వాలేదు, తీసుకోమ్మా. వస్తాను భాగ్యమక్క. సరే అక్క. చూసావా ఎంత తెలివిగా పిండి రుబ్బించుకొని డబ్బులిచ్చిందో? అసలు ఆవిడ డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా నీకు? మనం ఎప్పుడైనా ఊరికే ఏది వాళ్ళని అడగకుండా ఉండడానికి. అది ఆవిడ గారి తెలివి. అత్తయ్య, దీన్ని మనం ఎందుకు బిజినెస్ గా చేయకూడదు? ఏంటమ్మా నువ్వనేది? అత్తయ్య, సిటీలో రుబ్బిన పిండి అమ్మడం మంచి బిజినెస్. చాలా మంది ఆడవాళ్ళు జాబ్ కి వెళ్లడం వల్ల బియ్యం రుబ్బి పుల్లే పెట్టే టైం దొరకట్లేదు. అందుకని నువ్వు చెప్పబోయేది నాకు అర్థమైంది. అదేనమ్మా, వీధి వీధికి తిరిగి పిండిపేటలు అమ్ముతారు కదా. తప్పు వాసు, తేలిగ్గా తీసుకోకు. షాప్ కొచ్చే వాళ్ళు మంచి సరుకు కావాలంటారు. మనం మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా బాగా సేల్ అవుతుంది. గ్యారంటీగా మనం పైకి రాగలుగుతాం. అందులో పెద్దగా లాభం వస్తుందంటావమ్మా? అత్తయ్య, అలా ఆలోచించకండి. ఈరోజు టాప్ లెవెల్లో ఉన్న వ్యాపారాలన్నీ ఇలా చిన్న లెవెల్లో ప్రారంభించినవే. అవునమ్మా, రేవతి చెప్పేది కూడా కరెక్టే. పెట్టేటప్పుడు పెద్ద లాభాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సరే, అలాగే చేద్దాం. మరి దానికి బియ్యము అవి కావాలి కదా, అవెక్కడ తెద్దాం? అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఉన్న బియ్యం నానబెట్టి ట్రైల్ వేసి చూద్దాం. సరేరా, అలాగే చేద్దాం. పదండి, మొదలు పెడదాం. అంతే కదా బాస్, నేను పూర్తి చేస్తాను. పని పూర్తయిన తర్వాతనే మీకు ఫోన్ చేస్తాను. రే, ఇదే కరెక్ట్ టైం. మంచి నిద్రలో ఉంటారు. ఫినిష్ చేద్దామా? అలాగే రా, పద.